సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు బల్లంటే మీకు భయమేనా? అవును. పోయిందా? ఏవండి, హారతి తీసుకోండి. ఏంటి, ఎన్నడూ దేవుడికి నమస్కారం చేసుకోమంటే తిరస్కారంగా చూసే నీ కొడుకు ఇవాళ హారతిని భక్తిగా కళ్ళకద్దుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం చూసి బిత్తరపోయి నివ్వరపోయి ఆశ్చర్యపోయి విస్మయం చెంది కళ్ళు తేలేశారా? చూసారా, అదే 3 ముళ్ళ మహత్యం. అదే జీలకర్ర బెల్లం చేసే జిమ్మిక్కు. బెల్లం చీర కొంగుకున్న బలమేంటో మీరే కళ్ళారే చూశారు కదా. పాదుని నేను ఎలా మార్చగలిగాను మీకింకా విపులంగా చెప్పక్కర్లేదనుకుంటాను. అయితే ఇప్పుడేం చేయమంటావు? నెత్తిన కిరీటం పెట్టి కనకపు సింహాసనం మీద సునకల్లా నిన్ను కూర్చోబెట్టమంటావా? ఆల్రెడీ 2 సునకాలు కూర్చున్నాయి, నాకు ఇక్కడ ప్లేస్ ఉంది అక్కడ. ఏమన్నావే? చోచు పెట్టి కొడితే వెళ్ళి నీ పుట్టింట్లో పడతావు. నన్నే కాదు, మా ఆయన్ని కూడా ఒకటి పీకండి అత్తయ్య. కారు పెట్రోల్ ఖర్చైనా మిగులుతుంది. హాయిగా మీ 2 కొడుకులు 2 కోడళ్ళు హ్యాపీగా మా పుట్టింట్లోనే సెటిల్ అయిపోతే బాగుంటుంది. దేవుడున్నాడే, మా వైపున్నాడు. నువ్వు కోరుకున్నదేది జరగకుండా చేస్తాడు. పిచ్చి జేజవ్వా, దేవుడు అన్నీ చూస్తున్నాడే. అందుకే ముందు నందుని మా పుట్టింటికి పంపాలన్న ఐడియా నాకు ఇచ్చాడు. నెక్స్ట్ పార్థను కూడా అక్కడికి తీసుకెళ్ళమని సలహా ఇస్తాడు. వాడు నన్ను వదిలి నీతో అక్కడికి రావటమా? పగటి పుట్ట కలలు కనుకో. నన్ను వదిలిపెట్టి ఉండలేక ఇక్కడికి రప్పించుకున్నవాడు రేపు నా కోసం అక్కడికి రాడని గ్యారెంటీ ఏంటి? నువ్వు చూస్తూ ఉండగానే అన్నీ జరిగిపోతాయి. చూస్తావా? ఏ నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వేమైనా పెద్ద పుడింగా? నందు వెళ్ళి మా పుట్టింట్లో ఇల్లరిక ఉంటే నువ్వేం చేయగలిగావు? అందుకే డబ్బా కొట్టుకోవడం ఆపి చెప్పేది విను. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా మీ 2 వెళ్ళి మా అమ్మకి నాన్నకి సారీ చెప్పి మా అక్కని నందుని తీసుకురండి. లేదంటే నేను పార్దు అక్కడికి వెళ్తాం. 2 కొడుకులు పిల్లలతో కలిసి అత్తారింట్లో ఇల్లరిక ఉన్నారంటే మీ పరువు ట్యాంక్ బండ్లో నిమజ్జనం అయిపోతుంది. మీ సంగతి మా వీధంతా తెలుసు కాబట్టి కోడళ్లతో పాటు కన్న కొడుకుల్ని కూడా తరిమేసింది అదెలాంటి ఆడదు అని మీ గురించో చెడుగా అనుకుంటారు. కాబట్టి మూసుకుని కారేసుకుని
నోరు పారేసుకోకుండా కొడుకుని కోడల్ని వెంట పెట్టుకుని తీసుకురా 2 days టైం 48 hours గుర్తు పెట్టుకోండి కౌంట్ డౌన్ స్టార్ట్ అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఒక్క నిమిషం నేను కూడా వస్తా. అమ్మమ్మా ఇది అన్నంత పని చేసేలా ఉంది. ఏం చేద్దాం? నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. బుర్ర పనిచేయట్లేదు. ఇంకో కాఫీ తెచ్చిపెట్టు. నువ్వెన్ని కాఫీలు తాగినా నీ బుర్ర పనిచేయదు. అత్తయ్య కౌంట్ డౌన్ లో 10 నిమిషాలు అయిపోయింది. సారీ అమ్మమ్మా, ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తున్నానో నాకే తెలియటలేదు. సారీ. ఏంటో ఈ ఇంట్లో అందరూ తేడాగా ఉన్నారు, నేను తప్ప. రైట్ నువ్వు నీ చెల్లి కలిసి నా కార్ని ఎర్ర బస్ కింద మార్చేశారు కదే. ఎర్ర బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ పక్కన నేను కూర్చుంటే విమానంలో అలా 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 గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుందండి. నీకు అలా అనిపిస్తుందా? నాకు మాత్రం ముళ్ళ కంప మీద కూర్చుని దేకుతున్నట్టు అనిపిస్తుంది. ఊరుకోండి కుళ్ళు జోకు. నీ మోటు సరసం తగలయ్యా. నేను వేసింది జోక్ కాదే. అందుకే నేను నవ్వలేదు. అయ్యో, నుదుటి మీద నేను పెట్టిన బొట్టేమైందండి? కాకెత్తికెళ్ళింది. అసలు ఏంటి నీ ఉద్దేశం? మా అమ్మ ముందు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? రాత్రేమో నేను వడ్డించమన్నట్టు వెదవ బిల్డప్పు, పొద్దున్నేమో నాకు ఇష్టం ఉండదని తెలిసి బొట్టు పెట్టి చచ్చావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కళ్ళకి కాటక పెడితే ఫీల్ అవ్వాలి గాని నుదుటి మీద బొట్టు పెడితే ఫీల్ అవుతున్నారేంటండి మీరు? పోనివ్వండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. నువ్వు చెప్తే నేను డ్రైవర్లా నడపాలా? నడపనే, దిగిపో. అయ్యో కర్మ, నేను మీ తాళి కట్టిన భార్యనండి. ట్రాఫిక్ పోలీస్ కి లైసెన్స్ చూపించినట్టు మాట మాటకి మీకు ఈ తాళి బొట్టు చూపించాలా? వద్దు, మాటి మాటికి చూపించి నా గొంతు నేనే కోసుకున్న క్షణాలని గుర్తు చేయకు. మీరే ఆ మాట అంటే నేనేమనాలండి? మీరు తూర్పుకు తిరిగి గుర్రు పెడుతుంటే నేను నేల మీద పడమరకు తిరిగి పడుకుంటున్నాను. మీరు ఉత్తరాన ఉట్టు మీదకి కూర్చుంటే నేను దక్షిణాన దొంగ పిల్లలా ఎదురు చూస్తూ కూర్చుంటున్నాను. నా సంసారం చట్టబండలైపోయిందిరా దేవుడో అని ఏడుస్తూ కూర్చున్నానా? నువ్వెందుకు ఏడుస్తావే? ఎదుటి వాళ్ళని ఏడిపించుకు తింటావు. నువ్వెందుకు ఏడుస్తావే? ఎదుటి వాళ్ళని ఏడిపించుకు తింటావు. దారిలో ఒక బస్ స్టాప్ వస్తుంది, అక్కడ ఆపండి. మీకొక సర్ప్రైజ్ చూపిస్తాను. మనం పెళ్లి చేసుకోవటమే ప్రపంచానికి పెద్ద సర్ప్రైజే. అంతకన్నా షాక్ తినే సర్ప్రైజ్ ఇంకే ఉంటుంది?
ఒకటి ఉందిలేండి. ఏంటది? దిగబోతూ డీటెయిల్స్ ఎందుకు, ఆపబోతూ ఆరాలు తేయడం ఎందుకు? నేను చచ్చిన ఆపను, చచ్చినా దిగను. చూద్దాం, పోనివ్వండి. ఏమండి, బస్ స్టాప్ లో ఏదో పురాతనమైన ఫేస్ కనిపిస్తోంది, ఒకసారి చూడండి. వాడెవడో వచ్చి మన నందుగళ్ళ ఉన్నాడే. లాగే కాదండి, మన నందువే. అవును, నందువే. పోనివ్వండి, ఆపనని ఛాలెంజ్ చేశారు కదా. నువ్వు ఉంటావా? వీడు ఇక్కడున్నాడేంటి? అయ్యో, దిగకండి, దిగనని ఛాలెంజ్ చేశారు కదా. నువ్వు వాగు. రేయ్, అరే పార్దు, నువ్వారా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. నువ్వు ముంబైకో బెంగళూరుకో వెళ్తానన్నావు కదా. అవును అన్నాను. అయితే ఏంటి, వెళ్ళాలా? మీ ఎవరికి కనబడకుండా వెళ్ళాలా? స్టూపిడ్. నాకు నిజంగా చాలా రిలీఫ్ గా ఉంది. మనసు పాడైపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని బాధపడ్డాను. వెళ్ళిపోయినంత మాత్రాన బాధపడ్డం కాదురా, ఉన్నప్పుడే ఏదో ఒకటి చేయాలి. ఏం చేసావు నువ్వు? ఏం చేయమంటావు? నీకోసం ఇంట్లో అందరితో గొడవ పడమంటావా? అయినా అసలు ఎక్కడున్నావు? మా అత్తగారింటికి ఇల్లరికం వచ్చేసాను. ఏంటి, ఇల్లరికమా? ఎంత చీప్ అయిపోతావు తెలుసా? పెళ్ళాలో తెలిసిన మొగులు కూడా చీపైపోతారు తెలుసా? అందుకని అంత ఇల్లు ఆస్తి వదిలిపెట్టుకుని అత్తగారి దయాధర్మం మీద బతుకుతావా? సిగ్గులేదు? లేదురా, అయినా ఎన్నోసార్లు అమ్మని అడిగాను మీనాక్షిని తీసుకురమ్మని. ఈ సెంచరీలో వాళ్ళు నా మాట వినేలా కనిపించలేదు. నిన్ను అడిగాను, ఈ దశాబ్దంలో నువ్వు నా గురించి పట్టించుకునేలా అనిపించలేదు. నీ హెల్ప్ కోసం చూస్తే ఈ యుగంలో నా భార్య నేను కలిసి ఉంటామని నమ్మకమే కలగలేదు. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. బుద్ధుండద్దురా? కనీసం అమ్మకి చెప్పలేదు. జేజవ్వకి, నాన్నకి, నాకు ఎవరికి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు. అమ్మని అడిగితే దిగి రాలేదు, నాన్నకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. జేజవ్వ, ఆ ముసల్దాన్ని బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? ఇక నీకు చెప్పాను, విన్నావా? నీ భార్య నీ ఇంటికి వచ్చేసరికి నువ్వు పూర్తిగా రిలాక్స్ అయిపోయావు. ఇంకెవరికి చెప్పాలి? పోరా, ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకోవాలని నువ్వే ప్రూవ్ చేసావు. అందుకే నీ అడుగు జాడలో నడిచాను. అయినా నందు చేసినట్లు తప్పే ఉందండి. నువ్వు నోర్మి. ఈ గురుబాధ చేసింది నువ్వేనా? రామరామా రామరామా, నేను నిమిత్త మాత్రురాలనండి. మధ్యలో వరుణ్ ఎందుకంటున్నావు? ఇది నా డెసిషన్, దట్స్ ఆల్. సర్లే, రోడ్డు మీద ఎందుకు ఈ పంచాయతీ? పదనందు, ఆఫీస్కి వెళ్దాం. అక్కర్లేదు, నేను పరాయి వాళ్ళ కారు ఎక్కను. మా మామగారు నాకు పాకెట్ మనీ ఇచ్చారు. రేపు సిటీ బస్ పాస్ కూడా తెప్పిస్తా అన్నారు. ఓ సూపర్. ఇవాల్టి కావితో కలిసి ఆటోలో వస్తాను. చిచ్చి, ఇదేం కర్మరా నీకు? మెంటలుడా, అబ్బా. నా పరువును గంగలో కలిపేస్తున్నావు కదరా. చాలు చాలులే, మనకు పరువు కూడా ఏడ్చిందా? ఒక్కసారి వెళ్ళి వీధిలోకి వచ్చి చూడు, పరువు అనే పదాన్ని నీ డిక్షనరీలో నుంచే తీసేస్తావు. కావ్య, మేట్ ఆటోలో వెళ్దామా షేర్ ఆటోలో వెళ్దామా? నీ ఇష్టం బావా. కాసేపు వెళ్తే 121 F వస్తుంది. కావాలంటే సిటీ బస్ లో అయినా వెళ్ళొచ్చు. కరెక్టే, సిటీ బస్ లో వెళ్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఆ డబ్బులు మిగిలితే ఎప్పుడైనా దాహం వేస్తే గోలి చెడ కొనుక్కు తాగొచ్చు. వాట్ ఎన్ ఐడియా సచ్చి. సేవింగ్సా? గోలీ సోడా కోసం సేవింగ్స్ చేసుకుని సిటీ బస్ లో వెళ్తావా? అంతెందుకు, దారిలో చలివేంద్రాలు ఉంటాయిరా. ఆదిలాబాద్ రంజాన్లో నీళ్లు పోసి ఫ్రీగా సప్లై చేస్తారు. ఆ నీళ్లు తాగితే గోలీ సోడా డబ్బులు కూడా మిగులుతాయిరా. కరెక్టే, ఈ ఐడియా చాలా బాగుంది కావ్య. ఏంచావు? రేయ్, ముందు నువ్వు కారెక్కు. రే, మరి కావ్యరా? కావ్య లేదు, ఏం లేదు. ఏయ్, మీరు పదండి. ఛే. రైట్ రైట్, పదండి సార్. మా ఇంట్లో ఎలా ఉంది నందు? మీ ఇంట్లో ఎలా ఉన్నా అక్కడ మీనాక్షి ఉంది. నాకు కావాల్సింది మీనాక్షి. మిగతా విషయాలు ఎలా ఉన్నా సర్దుకుపోతాను. వీధిలో వాళ్ళంతా ఇల్లరికం అల్లుడు అని పిలుస్తారు. దానికి కూడా సర్దుకుపోవటం నేర్చుకో.
తర్వాత చదువుకోవడం ఏంట్రా, నేను ముందే ప్రిపేర్ అయిపోయాను. ఎంత ఇల్లరికం వచ్చినా మేము మా బావని బాగానే చూసుకుంటానులే బావా. విఐపీలో చూసుకున్నారు తెలుసా. 2 రోజులు పోతే వీపీలా చూస్తారు. మా వాళ్ళేం కల్చర్ తెలియని వాళ్ళు కాదు, మీ వాళ్ళలాగా. ఆహా, అప్పుడే మా వాళ్ళు వేరు మీ వాళ్ళు వేరే అయినంత దాకా వచ్చావా? పిచ్చి పార్ద, ఆడది గడప దాటి అత్తారింట్లో అడుగు పెడితే పుట్టింటికి పరాయిపిల్ల అయిపోతుంది. అదే మగాడు గడప దాటి అత్తారింట్లో అడుగు పెడితే పుట్టిల్లనేది లేకుండా పోతుంది. ఇది జీవిత సత్యం, జీర్ణించుకో. అయినా తప్పు నందు. ఎంత మా అక్క మీద ప్రేమ ఉన్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మీ వాళ్ళకి కొంచెం బాధ కలిగిస్తుంది. ఏంటి బాధ, ఎవరికి బాధ? ఏమనుకుంటుంది మా అమ్మ? అత్త పోస్టు అమెరికా ప్రెసిడెంట్ పోస్టు ఒకటే అనుకుంటుందా? అత్త రుబ్రోలు అయితే కోడలు నానబెట్టే మినపప్పు అనుకుంటుందా? అత్త బొగ్గింజన్ అయితే కోడలు పట్టాల మీద పెట్టిన 10 పైసలు బిళ్ళ అనుకుంటుందా? రేయ్, నువ్వు ఏ మూసి నదిలో అయినా దూకు, మధ్యలో అమ్మ పేరు ఎత్తావంటే చంపేస్తాను. నర్మయ్, ఇక నీ నిర్ణయం మార్చుకోవా నందు. ఇదే నీ ఆఖరి చివరి తుది నిర్ణయమా? ఇక నీ నిర్ణయం మార్చుకోవా నందు. ఇదే నీ ఆఖరి చివరి తుది నిర్ణయమా? మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టవా? నీ కేకలు అరుపులు తాగుడు వాగుడు ఇక ఇంట్లో వినిపించవా? లక్ష్మణుడిలా నువ్వుంటే సీతమ్మలా నేను ధైర్యంగా ఉండొచ్చు అనుకున్నాను నందు. అక్కడ ఉర్మిళలా మీ అక్క ఏడవలసి వస్తుందని అలో లక్ష్మణ అని ఏడవక ముందే వెళ్ళిపోయాను. ఇది కలియుగ రామాయణం వరుదిని. రాయిగా మారితేనే హాయిగా బతకచ్చు. నందు బావ ముందు జాగ్రత్త పడ్డాడక్క. ఎంతైనా బ్రాడ్ మైండెడ్ కదా. అంటే మా ఆయనది నేరో మైండ్ అంటావా? అదనలేదు, నువ్వే అంటున్నావు. రామరామా, అంటే అంతే కదా మరి. మనం కొన్ని నిజాలు నిర్భయంగా నిస్సిగ్గుగా మాట్లాడుకుందాం అక్క. ఓకే. నువ్వు పుట్టింట్లో ఉంటే మీ ఆయన వచ్చి రమ్మన్నాడా? నందు బావ వచ్చి అక్కని రమ్మన్నాడు. నువ్వు రాకపోతే మీ ఆయన మందు కొట్టాడా? నందు బావ మందు కొట్టాడు. కనీసం మీ ఆయన ఎప్పుడైనా ఫోన్ అయినా చేశాడా? నందు బావ ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. భారత బావ పిలవకపోయినా నువ్వు ఆయన మీద ప్రేమతో అక్కడికి వెళ్ళావు. పెద్దక్క పిలవకపోయినా మా నందు బావ ఎగురుకుంటూ వచ్చాడు. ఏ దిక్కు లేని మమ్మల్ని సాయిబాబాలా ఆదుకోవడానికి వచ్చాడు. ఈ బావకి ఆ బావకి పోలికేంటి? నందుకి పార్దుకి కంపారిజన్ ఏంటి? నేను బ్రాడ్ మైండెడ్. బావ నారో మైండ్. ఏమైంది? కార్ ఆగింది. ఆ సంగతి మా అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఆగింది? టైర్ పంచర్ అయిందేమో. టైర్ కాదు, నీ పరువు పంచర్ అయింది. నీ మొహం, టైర్లో గాలిందో లేదో చూడు. మేం తీసింది నీ గాలి, టైర్లో గాలి కాదు. దిగి చూడమన్నానా? చూస్తానులే బాయ్. ఈ టైర్లో గాలి బానే ఉంది కదరా. నువ్వు ఈ పక్క చూడు. దిగమని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బావా, ఈ టైర్లో కూడా బానే ఉంది గాలి. రెండు టైర్లు బానే ఉన్నాయి కదరా. ఇటు కూడా గాలేం పోలేదు. నా కారుకి నన్నే బేకారంటారా? నీ అబ్బా, ఇక్కడ ఆటోలు కూడా దొరకవు. నడవండి. రేయ్, అయ్యో, రేయ్, ఏమండి? ఆపండి. రేయ్, పాండు, 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 రేయ్, రేయ్, పాండు, ఆగు. మనం కొంచెం ఎక్కువ చేసామా? చాలా చేశాను. సాడిస్టు. ఆ? అబ్బే నేనేం అనలేదండి. మైండ్ వాయిస్ బయటకు తన్నుకుంటూ వచ్చేసింది. నీకు మైండ్ లేదు, వాయిస్ లేదు. మూసుకుని కూర్చో. మిమ్మల్ని ఛీ!